వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని గనక ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు. దోస్తులు మరి ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము రకరకాలుగా మీకోసం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి వీడియోస్ అయితే చేస్తాము. కొంతమంది మొగుడు బొంబాయి పోతే సిరీస్ అనేది పెట్టమని అంటున్నారు, కొంతమంది ఏమో ఇదే సిరీస్ పెట్టమని అంటున్నారు. ఓకే దోస్తులు, 2 రోజులకు ఒకసారి ఆ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాము. ఎందుకు అనంటే మేము ఎంజాయ్మెంట్ కోసమే మీ ఛానల్ చూస్తున్నాం కదా, మధ్యాహ్నం అది పెట్టి మళ్ళీ ఇది పెడితే మాకు సాటిస్ఫాక్షన్ అనిపించదు అని అన్నారు అన్నమాట. అందుకే ఈ రోజైతే ఈ వీడియో మీకోసం. మరి దోస్తులు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. మమ్మీ నువ్వు బయటకని చెప్పి అమ్మమ్మల ఇంటికి తీసుకొచ్చినావు. తాతకు ఆరోగ్యం మంచిగా ఉంటలేదు కదా నాన్న, తాతకు జ్వరం వస్తుందట, అందుకే చూసిపోదామని ఇటు తీసుకొచ్చిన. సరేనే. ఇప్పుడు తృప్తి అయిందా బిడ్డ వచ్చినాక? మంచిగా కళ్ళ నిండా చూసుకో, ఉన్న రోగం అంతా పోతుంది. అట్లా అంటావు మరిగా ఊకే నా బిడ్డ అని కలవరిచ్చుడే అక్క. ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా, అందుకే ఇక నాన్నకు సంబరమైంది. అయ్యో మా సంబరమైంది. అత్త కాదు గాని బిడ్డ, కొంచెం మీరు అందరూ మనం అందరం ఒక దగ్గర ఉంటే పానం అంతా నిమ్మలంగా అనిపిస్తుంది. మానసేది ఇప్పుడే తిన్నాం కదా, మరి ఏం చేస్తాందో. మా అత్తమ్మకు ఇటు అత్తున్నామని చెప్పలేదే, అట్టనే బయటకు పోతున్నామని చెప్పినాము. ఇక మా గురించి ఎదురు చూస్తాంది కావచ్చు. నువ్వు రానే అత్తలేవు కదనే అక్క, ఈ వచ్చినప్పుడు 4 వద్దులు ఉండు, అయ్యకు అందరికి నిమ్మలమైతది. అబ్బో నువ్వేమన్నా రమ్మంటున్నావా అరా నన్ను? తెలియక ముందు అప్పుడిప్పుడు ఫోన్ చేసి అక్క ఎప్పుడు వత్తవే రాలేవే 2 వద్దులు ఉందువు అని అందువు. ఇప్పుడు అది లేదు ఇది లేదు. అప్పుడంటే ఆల్తూ ఫాల్తూ అటు ఇటు తిరుక్కుంటా ఉన్నా. ఇప్పుడు నేనే ఇంటికాడ ఉంటలేను కాదే, బాగానే ఒక దగ్గరనే ఉండబడితే మీ ఆఫీస్లా. అయితవా గాని మరి అప్పుడన్నా ఎప్పుడన్నా ఒక్కసారన్నా ఫోన్ చేసి అక్క రాయని అంటున్నావారా? ఏడంటే ఏంది అనకపోతే ఏంది బిడ్డ, మేము ఉన్నంత కాలం నువ్వు రావాలి పోవాలి. అవునా, అంతేనా? ఇక ఆడికేనా? మీరు వేయడానికి రావద్దా ఏంది? ఇక అప్పటి వరకు మీరు అంతరాతి బిడ్డ. అయ్యో నాన్న, కానకపోతే ఏందే, అక్కకెవరున్నారు, నేను నాకెవరున్నారు అక్క. మేము ఎప్పటికీ ఇట్టనే కలిసి ఉంటాం గాని మా అంటే ఫోన్లు వేసుకోం కావచ్చు, ఇక ఎవరు బిజీలో వాళ్ళు ఉండి గాని ఖచ్చితంగా కలిసే ఉంటాం. ఎటువేనవే? ఎటు పోలే అత్తమ్మా, ఇక కొంచెం తిన్నా కదా అటు ఇటు నడిచిన, టాబ్లెట్లు వేసుకొని వస్తున్నా. కూర్చో మాన్సా, మంచంలా కూర్చో. పర్లేదక్క, మావయ్య అత్తమ్మ ముంగట మీ ముంగట నేను మంచాల కూర్చుంటే ఎట్లుంటది? అవన్నీ ఏముంటాయిరా, నువ్వు కడుపుతోటే ఉంటివి, ఏమైతుంది కూర్చుంటే ఏం కాదు. కడుపుతోటి ఉన్నప్పుడు కింద కూసోవద్దు, మీదనే ఎత్తుల మీద కూసోవాలి. అవును మాన్సా కూసో. అత్తమ్మ చేపల కూర అయితే సూపర్ అండింది, మంచి ఉన్నది. అవునానే? ఒక్కొక్కసారి మంచిగా కుదురుతుంది, ఓసారి కుదరది. బోలత మా అమ్మ ఎత్తందే, ఏమని చెప్పాలి? ఏమని చెప్తావు? ఇట్లా అనుకోకుండా మామయ్యకు ఆరోగ్యం మంచి లేదు అని అంటే ఇటే చూడటానికి వచ్చినామని చెప్పు. నేను ఇటు నుండి ఇటే ఆఫీస్ కోతా, అదో 2 రోజులు ఉంటదని చెప్పు. ఏం కాదు, వాళ్ళు ఉండమంటారు పోతామని అంటే అని అను. ఎన్ని చదువుతుందోనే. సరే ఆగు. హలో, ఏమైంద్ర కొడుక, ఎటు వేర్రు ఏడ తిరుగుతారు? ఎండంతా మీదనే పెట్టుకొని తిరుగుతారా? ఇంతసేపు అయితాంది ఇంకా అత్తలేరేమ్రా? అమ్మా ఇగో మామయ్యకు ఆరోగ్యం మంచి లేదనంటే ఇగో లతోళ్ళ అమ్మోళ్ళ ఇంటికి ఇటే వచ్చినాం. అయ్యో నాకు చెప్పలేదేమ్రా మరి? నీకు చెప్దామని అనుకున్నానే, కానీ ఇక సడన్ గా రావాల్సి వచ్చింది. అయ్యో భలే వెయ్యిరుపో, మరి రావట్లేదారా? ఇక నేను రేపు ఇటు నుండి ఇటే ఆఫీస్ కి అత్తది అమ్మా. అదెప్పుడు వస్తుంది? అదో 2 రోజులు ఉంటా అని అంటుంది. వాళ్ళ నాన్న ఉండు బిడ్డ అని అంటుండు. ఇక వాళ్ళ నాన్నకు బాగా జ్వరం వస్తుందట, ఇక ఉంటదట. ఓ 2 వద్దులైనాక అత్తదట తీయమ్మా. ఇప్పుడు ఏం చేస్తుంది? అయ్యో భలే ఉన్నారా మీరు. మిరపకాయలు పట్టియద్దు, పసు కొమ్ములు పట్టియద్దు, మామిడికాయ తొక్కు పెట్టద్దు, ఇవన్నీ ఎవరు చేయాలరా? నాకు సాతరైతుందా ఏంది? ఇంకా ఏం కాదు, ఇది వచ్చినాకనే ఏ దుర్తియ్యి. అది 2 రోజులు అంటే 10 రోజులు ఉంటది, ఎండాకాలం అయిపోతుంది. ఏ అత్తయ్యే 2 రోజులు అయినాక ఏమో తీయరా, మీ రాజ్యం
ఎప్పుడన్నా రారీ ఎప్పుడన్నా ఉండుర్రి. మొత్తుకుంటాందా? మొత్తుకుంటది నాకు తెలుసు. ఎప్పుడన్నారా రీగా ఏమన్నా గారి అని అంటుంది. ఇక దానికి మిరపకాయలు పట్టించుడు ఇవన్నీ పెద్ద బరువు కదా. ఒర్రుకొని తీ, గట్లనే ఒర్రుకుంటది. మళ్ళా ఆమెనే కూల్ అవుతుంది. నానికి చెప్తే అయిపోగానే మమ్మీ పొమ్మని చెప్పేది. అబ్బో అద్దంట్రా వారి, మనల్ని బయటకు వెళ్ళనీయకపో, ఆన్నే దొరకబట్టు మీ నానికి ఎప్పుడు మనం ఆన్నే ఉండాలి. అయితే పోదుర్తి. మనసా మరి కదలికలు ఏమన్నా ఏర్పడుతున్నాయారా? లైట్ గా ఏర్పడుతున్నాయి అక్క. మంచిగా తిను, మంచి ఫుడ్ తీసుకో. నాకు చిన్న బామ్మలు వస్తాడా? ఏమో బిడ్డ, చిన్న బామ్మలు దత్తడో లేకపోతే మరదలత్తదో. మరదలత్తే లగ్గం చేసుకుంటావా నువ్వు? చేసుకుంటా. వరదలత్తే నీకే ఇస్తారు బిడ్డ. నా కోడల గురించి ఎత్తుకుడు అవసరం లేదు. అంతే అక్క, మరి మీకు ఇకపోతే మేము ఎవరికి ఇస్తాం? ఎవరు వచ్చినా మంచిగా ఉండాలనే అక్క. క్షేమంగా ఆరోగ్యంగా ఉంటే అంతకన్నా మించిన సంతోషం ఉండదు. ఏం కాదురా తమ్మ, ఇక అప్పుడే తండ్రి అయిపోయినావు నువ్వు. రోజులు గడుతున్నాయి కదనే. నీకు పాప పుట్టినాక నేను వచ్చినప్పుడల్లా నాకు అన్ని కొనిస్తావా కొనియవా? సూపర్, అన్ని కొనిస్తానయ్యా. మరి కొనిస్తావో కొనియవో? కొనిత్తా, నువ్వు రందేం పెట్టుకోకు. ఏమున్నా పని ఉన్నప్పుడే అవ్వగారింటికి పోతది, పని తప్పించుకోవడానికి. ఇలా ఎవరు చేస్తారనుకుంటాందో, ఏం చేస్తారనుకుంటాందో. నేను ఇవన్నీ చేసినా కూడా చేసిన పేరే ఉంటలేదు. కనీసం పోంగ మరి మా అమ్మోళ్ళింటికి పోతాం అత్తమ్మ అని కూడా చెప్పపాయే. ఇక ఎంత బలుపు ఉన్నది వాళ్ళకు. చెప్తే ఇది పోనిత్తదో పోనీయదో మెల్లగా బయటకని చెప్పి అవతల పడాలే, అవ్వగారింటికి చెక్కేయాలి అని అనుకున్నది. ఏం చేయాలి? ఏమున్నా అన్ని నా సావుకే పాడైతాయి. వెండ పోసిన వీటి కావాల కూసోవాలి. ఈ ముసలోడు ఏడవేండో పొలం కాడగాడు పోతాడు, గంట తిరిగి వస్తాడు. చింటున్నాడా? పొక్కల వండుగా ఎక్కడ వండుకున్నాడు? ఎందుకు వండుకున్నాడు? సోపతి వంటకాన్ని చెప్పినా మళ్ళా 2 పీకలు పెట్టుకొని చింటున్నాడా అని అతిలో చింటులేడు పొంటులేడు ఉన్నాడు. అమ్మమ్మలింటికి వేయండా? అమ్మమ్మలింటికి వేయండు. నువ్వు పోలేదు ఇంకా? బడి సెలవులు ఇచ్చిర్రు పోతేంది? పోతా. పో నడు. బరే ఉన్నారు పో. అబ్బా ఆడ చెట్టు కింద ఖావు ఖావు అని మొత్తుకుంటారు. మీ బళ్ళు సలా ఉండా. ఈ బళ్ళు ఎందుకు బంద్ చేసిర్రో గాని మా తలకాయలు పోతానే ఒర్రుడు ఇంత ఆగిన పడుతుంది. ఇదేంటి ఆంటీ? తీసుకొని తిను, చాక్లెట్లు ఆరబోసిన. కాదు, ఇవి మిరపకాయ. వాళ్ళ తెలిసి కూడా ఎందుకు అడుగుతాను? నన్ను ఒర్రేయడానికే, నా తలకాయ తినడానికే ఉన్నారు అందరూ. ఇప్పటికే నాకు తలకాయ పని చేస్తలేదనంటే నడు అతలేదా పిల్ల? గాడాచి ముక్కులో వస్తుంది నడు. జిడ్డు పోరి, ఇంత జిడ్డు ఉట్టి పాడైందవ్వా బాంచము. పొల్ల కడుపులా ఉన్నప్పుడు తల్లి ఏం తిని పాడైందో, అల్లనేడవన్లే తిన్నదో, లేకపోతే బొగ్గు పిల్లలు నవ్వులిందో. అబ్బాబ్బాబ్బా ఏం జిడుక్కున్నట్టుంటదిరా వారి. అగోలాడ్డు మిరపకాయలు పోసుకొని కూసున్నావా? కాదు, టమాటాలు పోసుకొని కూసున్నా అమ్ముతానా. అట్లా అంటవేంద్ర లడ్డుగా? మారిగా అక్కడ కనిపించేది మిరపకాయలు కాదా? మిరపకాయలు పోసుకొని నేను కూసుంటే మిరపకాయలు పోసుకొని కూసున్నావా అనుకుంటా అత్తన్నావు. ఏం చేయాలి నేను కూసోపోతే? ఏమైందే గరం మీద ఉన్నావు? నువ్వైతే తినిపో, తిరిగి వస్తావు. అవు అట్టిడే తిరిగి వస్తాడా? పొలం చూసుకొని వస్తానా? రాలే కొడుకు కోడలు. కొడుకు కోడలు అవ్వగారింటికి పోయిందట. అవ్వగారింటికి 2-3 రోజుల దాకా రాదట. అల్లయ్యకు పానం మంచిగా లేదట. ఇవన్నీ నా బొందకు పెట్టిపోయింది. ఇవన్నీ నేను బట్టియాలి ఇప్పుడు. నువ్వేమన్నా రోట్లేసి మొత్తం నూతానవా కారపొడి ఎత్తానవా? గిరిలో పట్టించుకొచ్చుడేనా? ఆయన పట్టించుకొస్తా తీయలేవు, పోతామని తీయలేవు. ఒక్క గుద్దు గుద్దిందనుకో మిరపకాయలల్లా పడతావు. యా గూటుకు లేవనే లేవు. ఓ గా పని ఏయకురా లడ్డుగా. ఏ ఉన్న కొడుకు కోడలు దిక్కే మాట్లాడతావు, నా దిక్కు మాట్లాడవు. ఊ అనవు. ఊ అంటది. పో అయితే తినిపో. ఎడుదురాయే అన్నం పెడితే ఈమె మిరపకాయలల్లా కాయతో మన్నో కుక్కలో ఎగురితే ఏం చేయాలి? సరే తీయే. అబ్బా బయట ముచ్చట్లేదని లడ్డు ఆగమైతాంది. చూసినావా ముసలోడు వీళ్ళందరూ ఒకటే, నేను ఒకదాన్ని వేరు. అబ్బా మిరపకాయలు పాడుగాను ఎత్తే వరకు చేతులన్నీ మండుతాన్నాయి. 5-6 సార్లు గడిగినా గాని ఆ మంట పోయి పాడైతలేదు. తానమన్న ఎత్తే మంచిగుండు కనిపోయి ఎంత మంట మండుతుందేమో అని చూస్తానా. ఆ కోడలు చూసిర్రా మంచిగా పనైన వరకు తప్పించుకొని పోయింది అవ్వగారింటికి. అట్లుండాలి కోడళ్ళంటే. అబ్బా ఏమైంది మళ్ళా? ఇటు మొగై రాపోతివి? ఏం చేయాలి?
ఇయ్యాలే నాకు కాళ్ళు బాగా గుంజుతానని అలా మొత్తం పండే ఉన్ననే నరసవ్వా నువ్వన్న రాకపోతివని నేనే మెల్లగా అత్తానా ఆడగాను నేనెప్పుడు రావాలిగా అయితే గట్ల పడితివి మిరపకాయలు పోసుకొని కూసున్న ఇంటి ముంగట అవి ఎండద్దా ఇయ్యాల రేపు ఎండబెట్టి ఇక పట్టించుకత్తా రేపు పొద్దుక ఏంటిదయ్యా ఎటు పోలేదా నువ్వు ఎడవై మునగాలే నా కోడలు బయట పోయేస్తా అని చెప్పి అవ్వగారింటికి చెక్కేసింది ఇక ఎడు పోవాలి అయ్యో అట్లున్నది కోడల్లా తమాషా ఎందుకు పోయిందే మరి ఇప్పుడు పని తప్పించుకోవద్దా ఇక మిరపకాయలు ఎవరు తీయాలి పసుపు కొమ్మలు ఎవరు పట్టియాలి తొక్క ఎవరు పెట్టాలి ఇవన్నీ నాకే చెప్తుంది అని తప్పించుకున్నది అయితే అన్ని నేనే చేస్తా మళ్ళా చెయ్యని పేరే మల్లక్క ఇక చేసి లాభం ఏం పాడైంది అయితే ఏ మన ఇంట్లో పని మనం చేసుకోకపోతే మందచ్చి చేస్తారే పేరుంటేంది లేకపోతేంది అత్తేం పని చేస్తలేదు మంచిగా కూర్చుంటాంది తింటాంది అని అంటారు నేను చేసే పని ఎవరన్నా చూస్తారా బయట పోనీ తీయే నరసవ్వా పోనీ గాని ముచ్చట పాడగాను మల్లయ్య బాబు ఎటు వేండు ఉన్నాడా ఇంట్లో ఇలా ఆయన ఇంట్లోనే ఉన్నాడు నేను ఇంట్లోనే ఉన్నానే ఇయ్యల్లా మంచిగా వన్నాం చెట్టు కింద మంచం వేసుకున్నాం పన్నాం హై హై డ్ర డ్ర ఏందే పుష్ప ఓ 10 రూపాయలు పాలు పోయమంటి కదనే అరే పోయేదాన్ని మందలు ఇస్తాను మల్లక్క ఆ బర్రెని పట్టుకుని ఇటే వస్తుంది నాకు అసలే బర్రె అంటే భయం 10 రూపాయలు పోయాలా మల్లక్క ఇక ఓళ్ళు బంధు పెడతామని అంటారు ఒకవేళ వాళ్ళు బంధు పెట్టేది ఉంటే నీకు ఓత్త తీయి బర్రె ఇటేటో వస్తుంది అటు కొట్టు అయ్యో వదినే నువ్వు బర్రె అంటేనే ఓర్వవు బర్రెత్తే ఏమైతాంది అది నిన్ను ఏమంటాంది నాకు బర్రె అంటే భయం పాడైంది నీ బర్రె చచ్చినప్పడుతుంది నాకు భయం అయింది ఆ బర్రె నీ మీదకి వచ్చి నన్ను ఎట్లా చేసింది నాకు అదే భయం పాడైంది అయ్యో వదినే నా పాత బర్రె ఎంత మంచిగుండు లడ్డు లడ్డు దుడ్డే కొద్ది పాలిచ్చేదా కొద్ది ప్రేమ ఉండేదా దానికి ఆ బర్రె లెక్క ఈ బర్రెలే ఉంటలేవు చూస్తుంది బర్రన్నం కాటి ఇటు చూడకపోతే ఒకటే దిక్కు చూస్తుందా అయ్యో పెండ పెట్టింది దీనికి ఎక్కడ పెండ పెట్టాలి ఎక్కడ టైలెట్ పోయాలని అన్ని తెలుసు ఆ పెండ తీసి అటు పక్కకు వారి ఇప్పుడే నున్నగా ఊడ్చిన ఇలా మిరపకాయలు ఆరబోసిన నున్నగా ఊడ్చిన అయ్యో వాదినే పెండ ముట్టడానికి అదైతన్నవా పెండ మంచిగా బకెట్లా కలిపి సిక్కగా చల్లు ఆకిలి నున్న ఉంటది నున్న ఉంటది నున్న అరే ఏరిగింది పో ఆ ఏరిగిందంటే పక్కకు వారేసి పో నీ ఆకిట్ల కచ్చి నేను ఏరుకుతే నువ్వు ఊకుంటావా ఏందో అంత నున్న ఊడ్చినాక ఏరిగి పాడైంది అలా చూడు మళ్ళా అంబో అని అంటాంది తీసుకో నేను పోతానా కాదు అది తీసిపో ఇప్పుడు ఎవరు పిలిచిరన్నా ఆకిట్ల కచ్చినావు ఆ రోడ్ మీద ఉండే మాట్లాడితే ఏమో ఓని ఆకిలి అంత కమ్మట ఆకిలి అని నువ్వు మొత్తం మా అన్నతోటి మాట్లాడకుండా నాకు ఇటు రాకుండానే ఎత్తివి అత్తా పోతా అనేది ఉన్నదా ఇడా నాది లేకపోతే మొత్తం నీ అన్నదే ఉన్నదిరా అన్నతోటి మాట్లాడకుండా చేసినావు మమ్మల్ని ఇంటికి రాకుండా చేసినావు నువ్వు ఎందుకు అచ్చుడు అబ్బో నిన్ను బర్రె చచ్చిపోయిందని నిద్రకు తీసుకొస్తే మమ్మల్ని ఆగం చేతివా రాత్రి ఆగం చేసిందా నా బర్రె మీదకి వచ్చి ఆగం చేసిందా ఆగం చేసినా నీతోటి మాకు చుట్టిరకం వద్దు గాని ఈ బర్రెడ మాయమాయే ఈ నాయనకి ఎప్పుడు వచ్చే టిక్కి ఊసుకోలక్కడి ఉసుకోలోకడి అని అంటానవేందే ఆయన నా మీదకి ఉసుకో అంటానవా ఏంది సుట్టేరకం అద్దేమో నీకు అబ్బో ఇది నోరు బాగా తెరుతాంది నీ పెండ కగ్గిదారుగా నీ పెండ నేను తీసుకుంటా గానీ నువ్వు నీ ఇంటికి పోయే బర్రె టిక్కి ఉసుకో ఏందే ఉసుకో అనబడితివి నీ ఉసుకో పాడుగాను బర్రెకి గంత భయపడబెడతావేమో నర్సి కూసో ఉసుకో బేటి ఉసుకో ఇది వస్తుంది అయ్యో నా మంచం లేపుతాంది మల్లక్కో ఈ బర్రె ఓట్ ఆప్ ఓట్ నీ పోందా బెట్ట ఓటు అంటానవేందే ఇంకేందేమంటానవే నీ బర్రెను నీ బర్రె ఇచ్చుకపోను అయ్యో ఈ బర్రెందే మంచాన్ని లేపుతాంది పుష్ప బర్రెను దించుమనే అబ్బో భలే లేపింది పో ఇంటికి వచ్చి నాని సొమ్ము తిననే బర్రె నన్ను దించే నీ కాలు మొత్తా అంటే కదా సుట్టేరకం అద్దేదద్దని ఆ బర్రె నా బర్రె నేనేం చెప్తే అదే ఎత్తది ఓ పుష్ప నీ సుట్టిరకం నాకు కావాలి గాని నన్ను దించు రేజరా బా దేక్ రే ఈ దేకుడు పాడగాను ఏం దేకమంటున్నావే దాన్ని ఇప్పటికే నన్ను వీధికి దేకింది
పిలిచినందుకు పెద్ద కర్మ పడితేవేమే నర్సింది ఇంచుకిందికి ఏమున్నా నా బర్రెల మీద బాగా ఏడుతున్నావు నువ్వు. నా బర్రెని పట్టుకొని మంచిగా సంపాదించుకుంటుందని నీకు నా మీదనే ఏడుపున్నది. అందుకే నీకు ఈ శిక్ష. నీ మొగం మాట, నువ్వు 10 బర్రెలు తెచ్చుకొని ఇంట్లో చదువుకోయే, నాకేమంటనే? నా బతికే మంచిగా లేదే పొల్లా, దించే. నేను పడితే నాకెవడు చేస్తోడు లేడే. ఓ నీ అమ్మ సల్లగుండా, దించు దించు బర్రే. ఓ పాటవాడు బర్రె గురించి దించుతుంది. బర్రె గురించి ఏ పాటలు పాడేనియే? ఏదో ఒకటి మంచిది వాడు దించుతుంది. బర్రే బంగారం నీ నవ్వే సింగారం, ఓ బర్రే బంగారం నీ నవ్వే సింగారం, ఉంటావు నువ్వు కర్రెగా నీ పాలుంటాయి తెల్లగా, ఉంటావు నువ్వు కర్రెగా నీ పాలుంటాయి తెల్లగా. ఓ బర్రే ఓ బర్రే ఓ బర్రే బంగారం, నువ్వు నవ్వుతుంటే సింగారం, నన్ను దించవే కిందికి, నీ కాళ్ళు మొక్కుతానే నేను కిందికి. అది మెచ్చలేదు, మంచిది వాడు. అయ్యో నేను ఇల్లెక్కలాయే పుష్ప, నాకేందే? అగో నచ్చలేదట. బర్రే నిన్ను చూడపోతే ఆగదాయే మనసు, నిలవదాయే మనసు. నన్ను దించే బర్రే. అవో ఓ పుష్ప, నేను ఉండాలా దిండికే దుంకి సావాలే, నీ బర్రె పాడగారు బర్రెలు పట్టుకొని వీకే. ఏ టిక్కి దా దా పోదందా. ఓ నన్ను మెల్లగా దించి వరే ఎత్తేసి పీక్తుందా ఏంది? ఉట్రు ఉట్రు. ఉట్రేందో పిట్రేందో. అవ్వా ఓ మల్లక్క, దీని బర్రె ఇచ్చుకపోను. ఈ బర్రెను ఏడని తెస్తాందో ఏం కథను, ఇది నా గురించే తెస్తున్నట్టుంది బర్రెల్ని. అబ్బా బాబా, ఎందుకే నువ్వు తెలిసి కూడా ఊకే ఒర్రుతావు. బర్రె సలగుండా పెండ పెట్టి పీకింది. అబ్బా నాకు కొద్ది భయమైందా మల్లక్క, ఇంకోసారి నా ముంగట దాన్ని పిలిచేవు. అయితే నువ్వు మిరపకాయలు తీసుకున్నావు, నాకు 5 కిలోలన్నీ మిరపకాయలు నరసయ్యను తెమ్మనలేవే నీ బాంచను. తెమ్మనన్నా? తెమ్మంట తీయి. పైసలు ఈ మనే జర ఇప్పుడు పైసలు లేవు, పింఛన్ పడ్డాక ఇట్లా ఇత్తగాని. అయ్యో అయితే మల్లక్క తీసుకురమ్మంట తీరేయో. ఈ పైసలు సలగుండా, ఈ పైసలేమో గాని ఇప్పుడు పెండ ఎవరు ముట్టాలే? నేను తీసుకపోతా తీయే, ఆలుకు చల్లుకుంటా. నాకు పొద్దుగాల మా దొరుకుతుంది, తీసుకపో. ఆ అబ్బా బాబా, ఈ పోరగల్లకు బడి బందవుడు ఏమో గాని తలకాయ పోతాంది. కొంతసేపు వందామన్నా కూడా గీ 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 అని చెట్టు కింద మొత్తుకుంటారు. ఈ పోరగల్లకు నిద్రలు అత్తలేవా? మధ్యాహ్నం సుంది ఒకటే ఆట ఆడుతుర్రు. అబ్బా అబ్బా, ఈ పోరగల్లకు బడి సెలవులు ఎందుకు వచ్చి పాడైనయో. ఈట పోరగల్ల అవుతుర్రు. 2 రోజులకెళ్ళి కనబడతలేడు, ఎటు పోతాండు? ఏమైంది పోసావా, పని తీరిందా? తీరింది. ఏమైంది మొక్క అత్తలేవు? ఇక ఏం రావాలి, వచ్చినా ఏం లాభం ఉన్నదని అత్తలేను. అబ్బో నా గురించి చూస్తానవా ఏంది నువ్వు? నీకు ఏం లాభం ఉంటే అత్తవేంది? ఏం లేదు, ఇక లింగడచ్చిండు, లింగడచ్చినప్పడుసుంది నన్ను దేవతనే లేకపోతువి. భలే ఉన్నావు నువ్వు. ఇక లింగంతోటే మాట్లాడతాను కావచ్చు కదా. నాకు ఎవ్వలద్దు, నేను ఎవ్వరితోటి మాట్లాడా అని చూడనే పడితిని. అయితవాయి గాని ఇక నాకు జ్వరం వస్తుంది, పానమంతా కూసర ఉంటాంది ఎండకు. అందుకే సప్పుడేక తింటానా పంటానా. ఆహా, మంచి పని చేస్తానవుతి. ఏం కూరండి నువ్వు పోసావా? గింతంతా ఏసిత్తవా? నీ చేత్తోటి కూర తినక ఎన్ని రోజులైతాంది. నువ్వు వండిన కూరలు మంచిగా కమ్మగా ఉంటాయి. నీ గుండు లేదా? నన్ను కూరేయమని అంటావు. నీ గుండుది అండుతలేదా ఏంది? గుండుది లేదు, ఊరికి వేయింది. నేనేం కూర అనుకోలే, నిన్నటిదే ఉంటే తిన్నా. అయితవాయి గాని మరి నేను ఒక 1/2 కిలంత చికెన్ తెస్తా, అండి ఎత్తవా? నాకింత అవుతుంది, నీకింత అవుతుంది. నువ్వు తెచ్చుడద్దు, నేను అండించుడద్దు. అబ్బా ప్లీజ్ పోషవ్వా, నువ్వు కమ్మగా అండుతావు. ఒకసారి మన గతం గుర్తు తెచ్చుకొని నాకు నీ బంగారు చేతులతోటి అండి పెట్టవా ప్లీజ్. నువ్వు కూర అండినాక నేను పట్టుకొని పోయి నా ఇంటికన్నే తింటా. అవునా, నాకింత దొరుకుతుంది కదా. అరే పట్టుకరాపో. మంచి పోషవ్వా, పట్టుకొని అత్తా. రాపో. అబ్బో ఎన్ని రోజులకు అండిస్తా అన్నదో. పోషవ్వా అండిన కూరకు అంకు వెట్టుడే ఉండదుగా, మస్తు అండుతుంది. ఈయనకో బాధ, నాకో బాధ. నాకింత కూర దొరుకుతుంది అని కండాడ వారెత్తేవాడు తీసుకొని పీకుతాడు.
ఆడుకోవచ్చు కదా. చోటు లేడు, వాడు ఆడిపోయిండు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయిండు. నాకు బ్యాట్ బాల్ ఎవ్వరు ఆడతలేరే నాని, ఇంకా నేనే ఆడుకుంటా మంచిగా. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతా మంచిగా. పోతావా? నేను రావాలా? నన్ను తీసుకుపోతావా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ మంచి ఉంటది కదా నాని. అమ్మమ్మ ఉంటది, తాత ఉంటాడు, బామ్మర్ది గారు ఉంటాడు, అత్త ఉంటది, అందరు ఉంటారు. పోదాం పోదాం, మీ అమ్మకి చెప్పు రేపన్నేలున్నానా పోదాం. సరేనే, ఇప్పుడే చెప్తావు. చెప్పు పో, చెప్పు పో. పొయ్యన్నా రావాలి ఓ వారం రోజులు. ఈ ఎండకు ఈడ మనసున పడతలేదు. ఆడ మంచిగా టైం పాస్ అవుతుంది మా వదిన తోటి. నాయన ఏం చెప్తానవే చిత్రకొండ? అమ్మమ్మ నేనేం చేస్తలేని, నేను మీ ఇంటికి అత్త. బిడ్డ నువ్వు అత్త అంటే నేను అద్దంటనా? ఎప్పుడు వస్తారే నాయన? ఎల్లుండి మమ్మీ పోదామని అంటుంది. మా నాని కూడా అత్తదటరి. సరే బిడ్డ రార్రి. మమ్మీ ఏం చెప్తాంది? మమ్మీ ఏం లేదే అమ్మమ్మ, బామ్మల్ది ఏం చెప్తాడు? బామ్మల్ది అమ్మమ్మల ఇంటికి వేండు. నువ్వు అత్తే రమ్మందందా. తాతకేం పని బిడ్డ, మంచిగా మంచాల అన్నాడు. ఇక మీది ముఖమేసి చూస్తాడు. మెట్రాం మెట్రాం. తాత ఎటుపోతుండే? అతేడ పోతాడు, ఇంట్లోనే తిరుగుకుంటా ఉంటాడు. ఇక నేనేం పని చేస్తలేను. ఓ బాగా పని చేస్తావు తీయి. సరే తీయ నాయన రారి. అలానే అమ్మమ్మ బాయ్. మమ్మీ రేపు ఎత్తాడ. ఉండు ఉండు. అడ్డు బయట మంచం వేసుకుందాం, పాలేవే చల్లగా వస్తుంది. అబ్బో నేను రాను, నాకు బయట భయం అవుతుంది. ఎప్పుడన్నా తెలివైందనుకో అటు ఇటు చూస్తే నీకు నాకు దయ్యాలు భూతాలే గుర్తుకొస్తాయి. నువ్వే వేసుకొని పడిపోలేవు. నాకు ఒక్కోనికి వేసుకుంటే భయం అవుతుంది. నువ్వు ఉంటింత ధైర్యం ఉంటది గట్లా. ధైర్యం ఉంటది. ఇక రేపో మాపో పీకటోళ్లకు ఏమైతుంది, పో వేసుకోపో. ఏటే పీకుడు, నేను వీక్తగా నువ్వు ఉంటావా ఏంది? మరిగా పాప వేసుకుందాంపా, ఎండాకాలం బయటనే వండాలి. నాకు భయం అవుతుంది, దొంగలు తిరుగుతారట. నువ్వే వేసుకోపో. పోలాడ్డుగా నిన్ను దొంగోడు ఎత్తుకపోతాడారా? వాడు ఎత్తుకపోదామన్నా కూడా నువ్వు వానికి లేవ్వవు. ఇట్లా బాతకాలు కొట్టమంటే మస్తు బాతకాలు కొడతావుతి. ఇక దోస్తులు చూసిర్రా, మరి ఈ రోజటి వీడియో ఇదే అన్నమాట. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మరి తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్.